వెల్కమ్ టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ మళ్ళీ మీరు గ్రేట్ గ్రాండ్ మదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళ టైంలో ఎక్కువగా ఇలాంటివి యూజ్ చేశారు. అది ఏంటి అనేది నేను ఇది స్పెషల్గా మీకు మళ్ళీ పరిచయం చేయాలి, మళ్ళీ గుర్తు చేయాలనేసి మళ్ళీ నేను ఇది అన్బాక్స్ చేయాలనుకున్నాను ఈ వీడియో. సో ఇది ఏంటి అని అంటే ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఇది ఏంటి అనేది అన్బాక్స్ చేసిన తర్వాత మీరు చూస్తారు. దీని ప్రైస్ వచ్చి 425 రూపీస్ మాట. అండ్ ఇది ఒక్కసారి అన్బాక్స్ చేసి చూద్దాము. చూసారా ఏంటా అనేది? ఓకే, ఇది ల్యాంటర్న్ అంటే తెలుసు కదా మనకి. అప్పుడు రోజుల్లో మనకి ఇది ఏంటంటే కిరోసినల్ వేసి అది ఫ్యూల్ మనకి ఇలాంటి లైట్సే యూజ్ చేసేవారు. అప్పుడు లైట్స్ ఉండేవి కాదు. ఇలాంటి లైట్స్ యూజ్ చేసి లైట్ చేసి దాంట్లోనే చదువుకునే వాళ్ళు కొంతమంది. అండ్ దాంతోనే ఆ లైట్తోనే మొత్తం అంతా ఇల్లంతా సో అలా నడిచేది మాట ఇల్లంతా. సో ఇది ఏంటి ఇప్పుడు మొత్తం మనకి లైట్స్ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ మర్చిపోయాము. సో అందుకనే ఇది గుర్తు చేయాలని చెప్పి కొత్తగా అనిపించి నాకు వెంటనే దీన్ని అన్బాక్స్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా ఉంది. ఏంటంటే హై పవర్ ఎల్ఈడి లైట్ మాట. అండ్ ఇది ఏంటంటే ఇంకోటి సోలార్ రీఛార్జ్ అండ్ సోలార్ ఛార్జ్ మాట. ఛార్జింగ్ అనేది మనము డే టైంలో మనకి ఎండ వచ్చేటప్పుడు సోలార్ ప్యానెల్ అనేది ఇక్కడ ఉంటుందంట. ఈ ప్లేస్లో మనకి ఇక్కడ సోలార్ ఛార్జ్ అనేది మనం పెట్టుకోవచ్చు. అండ్ హై పవర్ ఎల్ఈడి మనకి ఇక్కడ స్విచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి లైట్ అనేది వస్తుందనంట. దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము. సో చూసారు కదా ఈ విధంగా ఉంది మనకి షేప్ అదంతా. సో ఇక్కడ నుంచి మనకి ఫ్లేమ్లా వస్తుందన్నమాట లైట్ అనేది. అండ్ ఇక్కడ మనకి ఇది మాట ప్యానెల్ సోలార్ ప్యానెల్. మనం ఒక్కసారి ఇది ఓపెన్ చేద్దాం డైరెక్ట్గా. వావ్, క్యాన్లా ఉంది ఇది. ఏంటంటే మనకి ఇప్పుడు డిజైన్ చేసుకోవడానికి ఇల్లు డెకరేటివ్గా యూజ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇలాంటివి యూజ్ చేస్తున్నారు. మూవీస్లో కానీ లేదంటే షార్ట్ ఫిల్మ్స్లో కానీ అలాంటిది హోమ్ డెకోర్ లాగా యూజ్ అవుతుంది. ఇది చెప్పాలంటే ఇది చాలా బాగుందన్నమాట. ఇది ఏంటంటే జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఇది అనేది ఇచ్చారన్నమాట. సో ఇక్కడ నుంచి ఇది సోలార్ ప్యానెల్. మనం ఇక్కడ డే టైంలో ఎండ దగ్గర పెట్టేటప్పుడు మనకి ఛార్జింగ్ అనేది అవుతుందనంట. ఇది ప్లాస్టిక్ మెటీరియల్ మాట. ఇది ప్లాస్టిక్ పర్వాలేదు, సాలిడ్గానే ఉంది. ఇక్కడ బేస్ మాట బ్లాక్. ఇది గ్లాస్ కాదు, ఇది జస్ట్ ఫైబర్ టైప్ మాట. ఇది యూజ్ చేశారు ఇక్కడ. గ్లాస్ మనకి క్లియర్గా కనిపించడానికి మనకి ఇది అనేది వాడారు. ఇది అండ్ ఇదైతే మొత్తం ప్లాస్టిక్తో తయారు చేశారన్నమాట ఈ మెటీరియల్ అదంతా. అండ్ లోపల మనకి అంటే ఇదేంటంటే ట్రాన్స్పరెంట్ వైట్ కలర్ ఇలా ఫ్లేమ్లా రావడానికి ఇక్కడ నుంచి మనకి లైట్ అనేది పాస్ అవుతుంది ఈ ప్లేస్ నుంచి. అది వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ది యూజ్ చేశారు. కిందన బల్బ్ అనేది ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ స్విచ్చెస్ అనేవి వాడారు. ఈ స్విచ్చెస్ మనం ఆన్ చేసుకుని వావ్ రియలీ నైస్. సో ఇదేంటంటే మనకి ఫ్లేమ్లా వస్తుంది. ఈ కలర్ ఉంటుంది కదా ఫ్లేమ్, మనకి అప్పుడులో ఇది ఫ్లేమ్ ల్యాంతర్స్ కాబట్టి అలాగా పెట్టారన్నమాట. ఇది ఆ లైట్. ఇది మళ్ళీ మనం వైట్ లైట్ కూడా ఉంది. సో 1
2 3 4 5. సో 5 టైమ్స్ మాట ఇది. మనకి 5 స్పీడ్ ఇది అడ్జస్ట్ రెగ్యులేటర్ అనేది ఉంది మనం తగ్గించుకోవడానికి. సో ఫస్ట్ నేను ఇలా తిప్పగానే ఈ రెడ్ కలర్ ఫ్లేమ్ లాగా వచ్చిందన్నమాట ఈ లైట్. దాని తర్వాత వైట్, ఇది ఫస్ట్ 1 మాట రెగ్యులేటర్. 2 3 4 5 6. సో 6 టైమ్స్ మనం ఇలా రెగ్యులేటర్ని తిప్పుకుంటే మనకి ఈ బ్రైట్నెస్ అనేది పెరుగుతుందన్నమాట. మళ్ళీ తగ్గించుకోవాలంటే మనం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకొని మనం ఇలా రెగ్యులేటర్ తిప్పగానే టర్న్ చేయగానే లైట్ అనేది చేంజ్ అవుతుంది. మనకి ఈ కలర్లో అయితే మనకి న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్ లుక్ అనేది వస్తుందన్నమాట ఈ కలర్లో ఆన్ చేస్తే. ఇక్కడ ఒకటి ఇచ్చారు. అండ్ మనకి ఒకవేళ ఇది సోలార్గా యూజ్ చేయకపోతే ఛార్జింగ్ మనకి ఎండ లేనప్పుడు, ఆ టైంలో డల్గా ఉండేటప్పుడు క్లైమేట్ అలాంటి టైంలో ఛార్జ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూద్దాము కనెక్టర్ ఏమైనా ఉందేమో అని. సో ఇక్కడ ఎటువంటి కనెక్టర్స్ అంటే యూఎస్బి కేబుల్స్ ఏవి ఇవ్వలేదు కదా, ఛార్జర్తోని కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో అది బాగుంది, నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటివి ఏంటంటే డెకరేటివ్ ఐటమ్స్ కింద యూజ్ చేయొచ్చు ఈ రోజుల్లో. అనేది సరిపోతుందా లేదా అనేది, ఒక రూమ్లో ఎంత లైటింగ్ కావాలో అంత లైటింగ్ అవుతుందా లేదా అని చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే నేను మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత ఈ లైటింగ్ చూద్దాము. ఫస్ట్ మాట, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. సో ఇక్కడ ఈ లైట్లా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టుకుంటే మనకి రిఫ్లెక్షన్ అనేది వస్తుంది ఈ మాత్రం. సో మనం ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో నాకు అన్నిటికంటే ఇది నచ్చింది. సో చూసారు కదా గైస్, నాకైతే నచ్చింది ఈ ప్రోడక్ట్. ఏంటంటే మనకి మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి చూసాను కదా, అంత రిఫ్లెక్షన్ అనేది లేదు, ఒక రూమ్కి కావాల్సినంత లైటింగ్ అయితే లేదు, బట్ నార్మల్గా ఉంది, పర్వాలేదు. బట్ ఈ ప్రైస్ వచ్చి, దీని ప్రైస్ వచ్చి 425 రూపీస్ మాట. ఇది నేను వచ్చి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. సో ఇదైతే నాకు నచ్చింది, నేను సాటిస్ఫై అయ్యాను. ఇది రీజనబుల్గానే ఉంది ఈ ప్రైస్, ఎందుకంటే ఈ మెయిన్ ఇదంతా అంటే ఈ డిజైనింగ్కి అదంతా పర్వాలేదు అనిపించింది. సో నాకైతే నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ అండ్ ఎగ్జైటింగ్ వీడియోస్ మన ఛానల్లో, అన్బాక్సింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎక్కడో ఒక్క దగ్గరైనా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, అప్పుడే నేను నెక్స్ట్ వీడియో వెంటనే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.